వేరు చేశాడా? అందుకనే దేవుడు చెప్తున్నటువంటి మాట, వెలుగుకు చీకటికి పొత్తు లేదు, దేవుడు వేరుపరిచాడు. చీకటి చీకటే, వెలుగు వెలిగే. అందుకనే దేవుడు చెప్తున్నటువంటి మాట, చీకటి బ్రతుకులన్నీ పోవాలంట, వెలుగుమయముగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఒక్కసారి చెప్తారా మళ్ళా? అందుకనే యెషయా యోహాను పుస్తకం, యెషయా కాదు యోహాను పుస్తకము 3వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదివి నాకు వినిపించండి అమ్మా. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చును గాని, వెలుగు వినండి, వెలుగు లోకములోనికి వచ్చును గాని తన క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. ఇదిగో మీరు చీకటినే ప్రేమిస్తున్నారట కానీ మీరు వెలుగును ప్రేమించట్లేదంట. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నటువంటి మాటలు. వెలుగు లోకముకి వచ్చింది, అయినా కూడా వెలుగును ప్రేమించట్లేదు. మీరు ప్రేమించేది చీకటిని ప్రేమిస్తున్నారు. అందుకనే నా దేవుడు చెప్తున్నాడు, మీరు వెలుగును ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ చీకటేమో సాతాను ప్రభావానికి సంబంధించినటువంటిది, వెలుగేమో ఆత్మ సంబంధం కలిగినటువంటి యేసయ్యకు సాదృశ్యం కలిగినటువంటిది. అయితే నువ్వు చీకటి వైపుకు పోతావా, వెలుగు సంబంధిగా నువ్వు జీవిస్తావా, ఎవరిని నువ్వు ప్రేమిస్తావా అని దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆల్రెడీ వేరు చేశాడు. వేరు చేసిన తర్వాత నీవు మళ్ళీ చీకటిలోనికి వెళ్తున్నావు. ఎందుకు వెళ్తున్నావు చీకటిలోనికి? ఆల్రెడీ లోకంలోనికి వెలుగు వచ్చింది, కానీ వెలుగును ప్రేమించట్లేదు, చీకటిని ప్రేమిస్తారు. చీకటిని ఎందుకు ప్రేమిస్తారంటే చీకటిలో ఆకర్షించే గుణం ఉంది. చీకట్లో నిన్ను ఏ విధంగా ఆకర్షించుకోవాలని ఆ గుణం చీకటికి ఉంది, కానీ వెలుగుకు లేదు. ఎందుకు లేదంటే వెలుగులో ప్రేమ ఉంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ వెలుగును మీరు ప్రేమించట్లేదు. అందుకనే దేవుని బిడ్డలారా, చీకటి బ్రతుకులన్నీ పోవాలని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం మొట్టమొదటిగా ఎవరిని ప్రేమించాలని దేవుడు చెప్తున్నాడంటే వెలుగును ప్రేమించాలని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు వెలుగు సంబంధముగా మనం జీవించాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదివి నాకు వినిపిస్తారా? రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక. ఆడాగు నాన్న, ఆడాగు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించింది. ఒకప్పుడు మన బ్రతుకులన్నీ అంధకారంలో ఉన్నాయి. అగాధ జలముల మీద ఏం కమ్ముకుంది అమ్మ? ఏం కమ్ముకుంది? చీకటి కమ్ముకుంది. ఆల్రెడీ దేవుడు ఏర్పరిచాడు. మళ్ళీ ఏం చేస్తున్నారంటే మళ్ళీ చీకటి వైపుకే మీ మనసంతా పెడుతున్నారు. అందుకనే నా దేవుడు ఆ అంధకారాన్ని మీరు తీసివేయాలి. అంధకారం ఉంటే మీరు జీవించలేరు. ఈ అంధకారం ఉంటే పరలోక రాజ్యానికి మీరు వారసులుగా ఉండలేరు. పరలోక రాజ్యాన్ని మీరు చేర్చబడలేరు. కనుక ఈ అంధకారం అంతా తీసివేయండి, ఈ చీకటి అంతా తీసివేయండి, వెలుగు మయముగా నన్ను అంగీకరించి బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆయన చదువున్నాను ఇప్పుడు. అని పలికిన దేవుడే తన మహిమని
గూర్చిన తన మహిమను కూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడి పరచుటకు వెల్లడి నా పరచుటకు హృదయములలో ప్రకాశించెను. మా హృదయములలో ప్రకాశించను. కనుక మేము మమ్మను గూర్చి కనుక మేము మమ్ములను గురించి ప్రకటించుకొనుటలేదు గాని ప్రకటించుకోవటం లేదు గాని క్రీస్తు యేసును గూర్చి క్రీస్తు యేసును గురించి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి మమ్మను గూర్చి యేసు నిమిత్తము యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మీ పరిచారకులమని మేము ప్రకటిస్తున్నాం. ఆ వెలుగు మా హృదయంలో ఉంది. నా యేసయ్య మాలో ఉన్నాడు. అయినా కూడా మేము అంత గర్వపడట్లేదు. ఇప్పుడు ఎవరు ఈ మాటలు చెప్తున్నాడు? పౌలు తిమోతి కోరింది సంఘానికి చెప్తున్నటువంటి మాటలు. మా హృదయములో దేవుడు ఉన్నాడు. దేవుడు హృదయంలో ఉన్నాడంటే హృదయము శుద్ధీకరించబడ్డది, శుద్ధీకరంగా ఉన్నది. ఆ హృదయములో ఎక్కడ చూసినా కూడా అంధకారం లేదు. వాళ్ళు దేవుని పోలిక చొప్పున నిలబడ్డారు. కానీ వాళ్ళు ప్రకటిస్తున్నది ఏంటిదంటే ఆ వెలుగును గురించి ప్రకటిస్తున్నారు, యేసయ్యను గురించి ప్రకటిస్తున్నారు. ఈ రోజు మేము ఈ విధంగా ఉన్నామంటే కారణం ఏంటంటే నా ప్రభువైన యేసు మా హృదయంలో ఉన్నాడు కనుక ఈ రోజు మేము జీవించగలుగుతున్నామని చెప్తున్నారు. అయితే మేము మీకు పరిచారకులమని వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు దేవుని బిడ్డలారా, పరిచారకులుగా వెల్లడవుతున్నటువంటి వాళ్ళు కొంతమంది అనేకమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ పరిచారకులుగా తిరుగుతా ఉండి సల్మాన్ అవుతా ఉంటారు. కానీ వాళ్ళు అక్కడ చెప్తున్నది ఏంటో తెలుసా? మమ్మలను మీ కొరకు పరిచారకులుగా దేవుడు నిలబెట్టాడు గనక మేము మీకు పరిచారకులుగా మేము ఉన్నామని చెప్తున్నారు అక్కడ. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు ఒక తలంతు మనకి ఇచ్చాడంటే ఆ తలంతును కాపాడుకొని బ్రతకటమే దేవుని ఉద్దేశమై ఉన్నది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుడు ఒక తలంతు నీకు ఇచ్చాడంటే ఆ తలంతును నువ్వు పోగొట్టుకోకూడదు. ఆయన నీ హృదయంలో స్థిరపడ్డాడంటే ఆ హృదయానికి మళ్ళీ అంధకారం రాకూడదు, ఆ హృదయానికి చీకటి రాకూడదు. చీకటి నీ హృదయంలోనికి ఎప్పుడైతే వస్తారో వెలుగు ప్రకాశించదు. నీలో చీకటి ఉన్నాక ఆ వెలుగు ఎందుకు ప్రకాశిస్తుంది? అందుకనే నా దేవుడు అంటున్నాడు, ఒకవేళ అంధకారంలో మీరు ఉంటున్నారేమో వాటిని తీసివేయండి. వెలుగు ప్రత్యక్షత కలిగినటువంటి యేసయ్యగా నన్ను మీలో ఉంచుకోమని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చూడు, వాళ్ళకంట హృదయములోనే ప్రకాశిస్తున్నాడంట వెలుగు. వాళ్ళలో ఎక్కడ అంధకారం లేదు. కానీ మనకి ఇంకా పనులు ఎందుకు జరగవండి? అంత ప్రకాశిస్తున్నటువంటి దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు మన కార్యాలు ఎందుకు జరగవని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే దేవుని బిడ్డలారా, మనము వెలుగు సంబంధంగా ఉండాలి కానీ చీకటి సంబంధంగా ఉండొద్దు. చీకటి సంబంధంగా ఉంటే మనలో ఉన్నటువంటి వెలుగు దూరం అయిపోద్ది. ఎప్పుడైతే వెలుగు దూరం అయిపోతే అప్పులు వచ్చేస్తాయి, బాధలు వచ్చేస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కుటుంబంలో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. మనం ఒకటి చేయాలనుకుంటే ఒకటి చేయాల్సి వస్తుంది. అందుకనే అంధకారాన్ని మనము తీసుకొచ్చుకోకూడదు. వెలుగే ప్రకాశించాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో చూడండి, మీరు
అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? అసలు సంగత్యం ఉన్నదా? వెలుగుకు చీకటితో వెలుగు చీకటితో ఏమి పొత్తు? అసలు పొత్తుందా? క్రీస్తునకు బెలీయులతో ఏమి సంబంధము? అసలు సంబంధం ఉందా? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? అసలు పాలెక్కడిది? విశ్వాసికి అవిశ్వాసికి పాలు లేదు. వెలుగుకు చీకటికి అసలు సంబంధమే లేదు. ఏం పతిక? కూర్చో. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, అక్కడ చెప్తున్నటువంటి మాటల్లో వెలుగుకు చీకటికి ఏమైనా సంబంధం ఉంటుందా? మీరు వినండి, వచ్చే వాళ్ళు వస్తుంటారమ్మా. వెలుగుకు చీకటికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉండదు. విశ్వాసికి అవిశ్వాసికి ఏమైనా సంబంధమా? లేదు. అందుకనే వాళ్ళకు వేరే జీవించాలనే కోరిక దేవునికి ఉన్నది. వాళ్ళ నుండి నువ్వు వేరైతలేవు కాబట్టి ఆ వెలుగు ప్రత్యక్షత నీలో ఉండట్లేదు. ఇది అసలు కావలసినటువంటి మాట. ఇది మీ హృదయంలో వెలుగు ఎందుకు ఉండట్లేదంటే నీవు అక్కడ అవిశ్వాసితో నువ్వు జోడున్నావు. అసలు పాలే లేదంటున్నాడు. వెలుగుకు చీకటికి అసలు ఏం పొందిక? వాటితో మనకు సంబంధాలే లేవు. అందుకనే నా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీరు వెలుగు సంబంధివిగా ప్రకాశించే వారిగా ఉండాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే మీరు ఏం కాదులే, చీకట్లో ఉంటే ఏమైతుంది అని ఆశపడుతున్నారేమో. ఆ చీకటి బ్రతుకులన్నీ తీసివేసుకోమని దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? బంజయ్ ఒక్కసారి స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకని వెలుగు సంబంధంగా మనం ఉండాలి గాని చీకటి సంబంధంగా మనం ఉండకూడదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకని అక్కడ చక్కగా చెప్తున్నాడు, అవిశ్వాసితో జోడుగా ఉండొద్దట. జోడుగా ఉండొద్దంటే అది జోడేదో తెల స్నేహం. విశ్వాసికి అవిశ్వాసికి జోడుగా ఉండొద్దంట. జోడుగా ఉంటే విశ్వాసమైనటువంటి మనము అవిశ్వాసగా తయారైపోతాం. ఈ రోజులలో దేవుని సన్నిధికి వచ్చే దేవుని బిడ్డలు, తల్లులు వస్తేనేమో బిడ్డలు రారు, బిడ్డలు వస్తేనేమో తల్లులు రావు, కుమారులు వస్తేనేమో తండ్రులు రారు, తండ్రులు వస్తేనేమో కుమారులు రావు. ఏంది ఈ సంగత్యం అంటే వాళ్ళు అవిశ్వాసులతో జోడుగా ఉంటున్నారు. అవిశ్వాసులతో జోడుగా ఉంటున్నారు అంటే విశ్వాసి అంటేనేమో దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు. జాగ్రత్తగా వినండి అమ్మా, జాగ్రత్తగా వినండి. విశ్వాసి అంటేనేమో దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు. అవిశ్వాసులు అంటేనేమో అన్యుల ఆచారం కలిగినటువంటి వారు. అందుకని ఆ నుంచి కిందికి చదువమ్మా, ఆ మాట చదువు, మళ్ళీ ఆ నుంచి చదువు. దేవుని ఆలయమునకు చూడు, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. చూసావా నా దేవుడు, మనమే జీవము కలిగిన దేవుని ఆలయమై మనం ఉన్నాం. అందుకనే మనము అవిశ్వాసులతో జోడుండకూడదు. అవిశ్వాసులు ఏం చేస్తారు తెలుసా? మీరు తిరునాళ్ళకు వెళ్తామంటే తిరునాళ్ళకు వెళ్తారు. ఇంకేమంటారు? సర్కాజీ జరుగుతుందంటే సర్కాజ్కి వెళ్తారు. ఇంకేంది, ఏదో తేళ్లు తీస్తున్నారు, పాములు తీస్తున్నారు అంటే అక్కడికి వెళ్ళేస్తారు. ఈ అవిశ్వాసులు ఏ విధంగా ఉంటారంటే ఏది వాడు ఆకర్షిస్తే వాడి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తారు. అయితే నా దేవుడు చెప్తున్నాడు, నీవు నాకు ఆలయమై ఉన్నావు. దేవుడు చెప్తున్నటువంటి, ఓ విశ్వాసి
ఓ విశ్వాసి, నీవు నాకు ఆలయమై ఉన్నావు. విగ్రహములకు దేవుని ఆలయములకు ఏమైనా పొందిక ఉంటుందా? విగ్రహారాధకుడు ఏదైనా చేయగలుగుతాడు. జీవము కలిగినటువంటి దేవుని ఆలయమైనటువంటి నీవు వాళ్ళతో సంగత్యం నీకెందుకు? వారు ఎక్కడికి వెళ్తే వాళ్ళతో పాటు నువ్వు వెళ్తావా? నువ్వు అటు వెళ్తే మరి నేనెందుకు అని దేవుడు, నీవే నాకు ఆలయమై ఉన్నావని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? స్తోత్రం స్తోత్రం ఇంకొకసారి గట్టిగా చెప్తారా? స్తోత్రం స్తోత్రం. ఇప్పుడు ఈ ఆలయము ఎవరు? ఈ ఆలయము ఎవరు? ఆలయములో ఉండేది వేరమ్మా. ఈ ఆలయము ఎవరు? ఇప్పుడే ఇంటిది కదా. ఈ ఆలయము ఎవరు? అరే నీవేనమ్మా. ఆలయము ఎవరు? మనం మేమే, మనమే అని ఒక్కసారి చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా? స్తోత్రం స్తోత్రం ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మళ్ళీ అదే మాట చదువు. ఇప్పుడు చదివిన మాటే చదువు. దేవుని ఆలయమునకు దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక? ఏం పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనం ఎవరేమమ్మా? దేవుని ఆలయమై ఉన్నాం. మరి నీలో వెలుగు ప్రకాశించాలే, యేసయ్య ప్రకాశించాలే. చీకటి ఎందుకు వస్తుంది నీకు అమ్మా? అన్య జనులతో నీకేం పని అమ్మా? వారు ఏది పడితే అది చేస్తారు. కొంతమంది ఏం కాదు అయ్యగారు, వాళ్ళు పోతారు, మేము పోయేస్తాం. అది దేవునికి నచ్చనటువంటిది. నువ్వు ఏదైనా చేయగాని ఈ పని చేస్తే మాత్రం దేవుడు చాలా కోపపడతాడు. నిన్ను ఒక ఆలయముగా దేవుడు నిలబెట్టుకున్నప్పుడు నీవే తప్పు చేస్తే నీ హృదయంలో ఉన్నటువంటి దేవుడు ఎంత పశ్చాత్తాపపడాలి, ఎంత బాధపడాలి ఒక్కసారి ఆలోచించి. అదే నీ హృదయంలో ఒక నొప్పి వస్తే నువ్వెంత బాధపడతావు? ఎంత బాధ, కాలుకు ఒక తట్టు తగిలితే ఎంత బాధపడతావు? మరి హృదయంలో ఉన్నటువంటి దేవుడు ఆయన చరణము కలిగినటువంటి దేవుడే. మరి నీకు హృదయంలో గుచ్చుకున్నటువంటి ఆ ముళ్ళు ఆయన గుచ్చుకున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది? అందుకని అవిశ్వాసికి విశ్వాసికి జోడు ఒత్తు లేదని దేవుడు చెప్తాడు. మీరు జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నామకార్థులు వేరు. నామకార్థులు ఏదంటే అది చేస్తారు, వాళ్ళకి తగ్గుతుంది. మళ్ళీ నువ్వు నిలబడేది సత్యంలో, నువ్వు నిలబడే అపోస్తుల బోధలో, ఈ అపోస్తుల బోధలో, పరిశుద్ధాత్మ సంఘములో, పెంతుకోస్తు అనుభవంలో నువ్వు ఉంటున్నావు. ఈ సమాజంలో పెరుగుతున్నటువంటి నీవు ఇదిగో నువ్వు వేరై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎవరు అన్నారు నాతోటి, అయ్యగారు వాళ్ళు విడుదల ఆరాధన పెట్టట్లేదు కదా, మనం ఎందుకు పెడుతున్నాం అంటారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అది దేవుని తలపులండి. మనది అపోస్తుల బోధలు. దేవుడు ఏది అనుగ్రహిస్తే అది చెప్పుకుంటూ మనం వెళ్ళిపోదు. వాళ్ళతో నీకు సంగత్యం లేదు, వాళ్ళతో నీకే పని. ఏదైనా పని కలిగిందా ఆ పని చేసుకొని నీ బయటపడాలి, వెళ్ళి రావాలి, అంతే. స్తోత్రాలు చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? వారానికి అన్ని ప్రార్థనలా మనం ఇంటికాడ ఉండకూడదా అని ఎవరి వీళ్ళు చెప్పేది? నామకార్థులు. వాళ్ళ అవిశ్వాసులతో సమానం. దేవుడు కోరుకున్నది అదే. అమ్మో వారం రోజులు ప్రార్థన లేనా, మాకేం పని లేదా ఇట్లా అంటారు. రాబోయే రోజుల్లో వారంలో కూడా ప్రార్థన ఉండొచ్చు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుడు బిడ్డారా, దేవుడు నీతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. అవిశ్వాసితో నీకు పొత్తు లేదు, అవిశ్వాసితో నీకు పొత్తు లేదు, అవిశ్వాసితో నీకు జోడు లేదని దేవుడు చెప్తున్నాడు. విగ్రహారాధనకు విగ్రహారాధనకు ఆలయానికి ఏమైనా పొత్తు ఉందని చెప్తున్నాడా దేవుడు? ఆ ఆలయం ఎవరని చెప్తున్నాడు దేవుడు? మీరే. మనమందరము దేవుని ఆలయమై ఉన్నాం. ఆలయమై ఉన్నటువంటి మనము ఈ గుళ్ళోకి ఏదైనా తీసుకొని వస్తే ఎంత బాధ అవుతుంది. కొంతమంది చెప్పులు అక్కడ ఇడుచుకొని వస్తున్నారే దేవుని మందిరానికి, అక్కడ కాలు మొక్కలు కడుక్కొని వస్తున్నారే పరిశుద్ధమైన స్థలానికి. మరి నీకెట్లా పోబుద్ధి అవుతుంది వాళ్ళతో పాటు?
అసలు పోగలుగుతావా? వాక్యం వింటుండ్రా? ఈ వాక్యం ఎప్పుడైనా మీ హృదయంలో పడిందా? తప్పులు చేస్తారు, దేవుడు మేలు చేయలేదు. తప్పులు చేస్తారు, దేవుడు మేలు చేయలేదు. తప్పులు చేస్తారు, దేవుడు మేలు చేయలేదు. నువ్వు తప్పు చేసి దేవుడు మేలు చేయలేదంటే ఎట్లాది? అది పద్ధతేనా అని చెప్తున్నా చెప్పట్లేదా? ఇప్పుడు చెప్తున్నాడా చెప్పట్లేదా? చెప్తుంటే వింటావు, మళ్ళీ చేస్తావు, దేవుడు నాకు మేలు చేయలేదు అంటావు. ఎట్లది? తప్పు కాదా? అవునా కాదా? ఒప్పేసుకుంటారా ఒప్పేసుకోరా? కరెక్టా కాదా? చేతులెత్తి ఒకసారి స్తోత్రాలు చెప్పండి, ఇంకొకసారి గట్టిగా చెప్పండి. అందుకనే ఈ చీకటి అంతా పోవాలట. మీ హృదయాలలో, మీ తలంపులలో ఎక్కడెక్కడ చీకటి ఉందో ఆ చీకటి అంతా వెళ్ళిపోయి వెలుగు మీలో ప్రకాశించాలంట నా దేవుడు కోరుకుంటున్నాడు. మీలో వెలుగు ప్రకాశించాలని, వెలుగు సంబంధులుగా నిలబడాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఒకటో యోహాను పుస్తకము పత్రికలలో ఉంటదమ్మా. ఒకటో యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదివి వినిపిస్తారా? మేము ఆయన వలన వినండి, ఇప్పుడు వినండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. చూసావా? దేవుడే వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఏ మాత్రమున లేదు. ఆయనలో చీకటి ఏ మాత్రము లేదంతే. మరి నీకెందుకు ఆ చీకటి వస్తుంది? దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆయనలో అసలు చీకటే లేదట. ఆయన అంగీకరించి బ్రతుకుతున్నటువంటి నీవు, ఆయన రక్తం చేత కడగబడినటువంటి నీలో ఎందుకు చీకటి వస్తుంది అంటే నువ్వు అవిశ్వాసులతో జోడు గడుతున్నావు కనుక ఆ చీకటి నీ దగ్గరికి వచ్చేస్తుంది. ఇగో నీకు ప్రకాశించే నీ శరీరాన్ని ఏం చేసుకుంటున్నావు అంటే ఆ చీకటిని కమ్మించుకుంటున్నావు. అందుకనే కొంతమంది ఏం చేస్తారంటే, ఏం కాదమ్మా, నేను దేవుని నమ్ముకోలేదా, నువ్వు నమ్ముకోలేదా, ఆమె వెళ్ళట్లేదా, నేనెందుకు వెళ్ళకూడదా అని ఈ విధంగా ఒకరికొకరు చూసుకొని పోతారు. నీ బ్రతుకు నీది, ఆమె బ్రతుకు అమ్మా, ఆమె శరీరం నీ శరీరంకి వస్తుందా? ఆమె తిన్న ఆహారం నువ్వు తినగలుగుతావా? ఆమె ఇల్లు వేరు, నీ ఇల్లు వేరు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆమెతో నీకేం పని? ఆమె ఏదైనా చేస్తా, ఆమెతో పాటు నువ్వు చేస్తావా? చేయకూడదు. అది నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు నా దేవుడు వెలుగుగా ప్రకాశిస్తున్నాడు, నాకేమైనా చీకటి అంటిందేమని నువ్వు ఈరోజు పశ్చాత్తాపడాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. యవనస్తులారా జాగ్రత్తగా మీలో వెలుగు ప్రకాశించాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. చీకటి కమ్మతో దేవుడు ఏం చెప్తున్నాడు? మొట్టమొదటి ఏం చెప్తున్నాడు? ఆయన వెలుగును ప్రేమించాలి, చీకటిని ప్రేమించకూడదని దేవుడు చెప్తున్నాడు. వెలుగు సంబంధముగా నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఎవరిని పడితే వారినే ప్రేమించకూడదు అని దేవుడు చెప్తున్నాడు. వారు వెలుగో కాదో నీకేం తెలుసు? దేవునికి తెలుస్తుందిగా. వారు చీకటి బ్రతుకో ఏది కాదు నీకేం తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది కదా. మరి నువ్వు ఏం చేయాలి? అప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు మరి మంచోళ్ళ కాదా, ఈ స్నేహం చేయాలా చేయకూడదా? రాత్రి అదే వచ్చిందా వాక్యం? అమ్మా వచ్చిందా? మరి వింటా ఉంటున్నాం దేవుని బిడ్డలారా. మరి అదే ప్రకారంగా మనం జీవించాలి. ఏది మనకు డౌట్ ఉందా ఎక్కడ విచారణ చేయాలి? దేవుని దగ్గర విచారణ చేసి మీరు ఫాలో కావాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నేను ఒక్కొక్కరి గురించి ప్రార్థన చేస్తాను. ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తనోళ్ళను వాళ్ళని వీళ్ళను, అయ్యా ఏం జరిగింది ప్రభు అనంటే ఒక్కొక్కరేం విందులకు పోతారు, ఒక్కొక్కరేం పనుల మీద పడిపోతారు, ఒక్కొక్కరేమో ఇక్కడ పనులు లేవని వెళ్ళిపోయి చూసి వస్తారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుని ఆలయం ఉంది, దేవుని ఆలయం గురించి చక్కగా చెప్పుకుంటారు. కానీ వీళ్ళు ఏమైపోయారని మనం ప్రార్థన చేస్తే వీళ్ళ పద్ధతులు ఈ విధంగా ఉంటాయి.
మనం ఏడ విచారణ చేయాలి ఇవన్నీ? అమ్మా ఎవరికైనా చేయాలి? దేవుని దగ్గర చేయాలి. దేవుని దగ్గర చేస్తే ఆయన ఖచ్చితంగా నీకు బయలుపరుస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ రోజు నుంచి మీరు రాత్రి దేవుడు అదే చెప్పాడు, ఇప్పుడు కూడా చెప్తున్నాడు. మీరు ఎవరి గురించి అయితే ప్రార్థన చేయాలి అని మీరు ఆలోచన చేసినప్పుడు వాళ్ళ గురించి కన్నీరు కార్చు. ప్రభా వీళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు తెలియపరచవా అని విచారణ చేయి. దేవుని దగ్గర ఒక పని అయ్యా జరగాలని నువ్వు కన్నీరు కార్చి విచారణ చేయి. నా దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు, ఆయన తెలియపరుస్తాడు. వీళ్ళతో స్నేహం చేయాలా చేయకూడదా? వాళ్ళు మంచి వాళ్ళ కాదా? మంచి అమ్మా ఆయన మంచివాడు కాదు పోతాడు. ఈ మనుషులు తప్పుడు వాళ్ళు ఏది చెబితే వాది విని ఫాలో అవుతారు. అవి పట్టించుకోవద్దు. నువ్వు దేవుని దగ్గర విచారణ చేసి నువ్వు ముందుకు వెళ్ళు. నేను దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? కొంతమందికి ప్రార్థన బలం ఉండదు, ఎవరు చెప్తే అదే వింటారు, సంసారాన్ని ఖరాబ్ చేసుకుంటారు. బాగుపడే సంసారాన్ని ఖరాబ్ చేసుకుంటారు. అనారోగ్యాలు విడిపించబడినటువంటి ఆ కుటుంబంలో అనారోగ్యాలు తెప్పించుకుంటారు. అందుకని దేవుని బిడ్డలారా, ఇవన్నీ పోయి నువ్వు వెలుగు సంబంధంగా జీవించాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి మత్తాయి సువార్త. మత్తాయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనం నాన్న. 6వ అధ్యాయము 23. 6వ అధ్యాయము 23 మత్తాయి సువార్త. నీ కన్ను నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. ఇదిగో చీకటిమయమై ఉంటది. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటిలో ఎంతో గొప్పది. ఆ చీకటి ఎంతో గొప్పదైపోద్ది. మొట్టమొదట మన చీకటి వచ్చేది దేనికో తెలుసా? కన్ను. కన్ను అంటే ఏంటిది? గుడ్డు. ఈ కళ్ళే మనకు చీకటి తెచ్చేది ఏంటిది? కళ్ళు. మన కళ్ళు చూపు, మన పద్ధతి, మన ప్రవర్తన, ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. కొంతమంది చూపు చూస్తే వదిలిపెట్టకుండా చూస్తూనే ఉంటారు. అబ్బా ఎంత దూరం పోతారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మన కళ్ళు అమ్మో ఆమె చీర మంచిగా కట్టుకుంది, బట్టలు మంచిగా వేసుకుంది, ఇగో ఈ రోజు స్నానం చేసి, ఈ కళ్ళు చూపులన్నీ అదే మీదుగా పడతాయి. ఇవన్నీ ఆలోచించినప్పుడే మన హృదయంలో ఏమొచ్చేస్తుంది? చీకటి. అంతే కదమ్మా. వెలుగుంటది, దేవుని వెలుగుంటది. ఈ కన్ను వాళ్ళ మీద పడ్డప్పుడు మనకేమొచ్చేస్తుంది? అప్పుడు చీకటి వచ్చేస్తుంది. అందుకనే కంటిని అదుపులో పెట్టుకోవాలని దేవుడు చెప్పేది. దేవుడికి స్తోత్రం చెప్తాం ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తామా? ఈ కన్ను ఏం చేస్తుంది? పల్లకరాన్ని అసలు మనం మాట్లాడుకోము, కన్నే చూపిస్తుంది. మన హృదయంలో అనిపిస్తుంది అంటే, చూడు నాతో మాట్లాడదు కానీ ఎంత మంచి బట్టలు వేసుకుందో చూసావా అని ఏమంటదంటే కన్ను, చూపు. ఈ చూపు పడిపోద్దట, మనసును చేంజ్ చేసేస్తుందట. మన దగ్గర ఏం లేదు కానీ వాళ్ళు ఏం వేసుకుంటే అది వేసుకోబుద్ధి అవుతుందట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, నీ కన్ను అదుపులో పెట్టుకోకపోతే నీ దేహం అంతా చీకటి అయిపోతుందని దేవుడు చెప్తున్నాడు. అదుపులో పెట్టుకోవాలి. ఆ దేహం అంతా చీకటి అయిపోయినప్పుడు నీ యేసే మన హృదయంలో ఏ విధంగా ఉంటాడు? మన కార్యాలు జరుగుతాయి? అసలు మనం అనుకున్న పనులు జరుగుతాయా? జరగవు నానా. ఆ చీకటి వ్యాపించినాక దేవుడే నీ దగ్గర లేనప్పుడు ఇక నీ అనారోగ్యాలు అదే మాదిరిగా ఉంటాయి, నీ సమస్యలన్నీ అదే మాదిరిగా ఉంటాయి. నువ్వు ఎంత ప్రార్థన చేసి చీకటి నీలో ఉండే ఎంత కన్నీరు కాస్తుంది దేవునికి ఆల్రెడీ తెలిసి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తామా? చదవండి దేవుని వాక్యము. 2 సామెలు పుస్తకము 11వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదివి నాకు వినిపించండి నాన్న. ఒకానొక దినమున వినండి జాగ్రత్తగా. ఒకానొక దినమున
లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా నువ్వు అట్లా చదువుకుంటూ పోతే నేనెట్లా చెప్పాలి మరి అక్కడ? దావీదు పడక మీద నుండి లేచి దావీదు పడక మీద నుంచి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. విన్నావా? కన్ను ఎలాంటిదో తెలుసా? అమ్మా వినండి, జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. ఈ వాక్యాలు పోతే మళ్ళీ దొరకవు. ఈయన ఎవరో తెలుసా? రాజు. దేవుని బిడ్డలారా, విశ్వాసులైనా సేవకుడైనా దేవుని అంగీకరించిన ప్రతి ఒక్కరు మొట్టమొదట జీవితం ఫ్లాప్ అవుతుందంటే కారణం ఏందో తెలుసా? నీ కన్నే, నీ చూపు, నీ చూపులనే. ఆ చూపు పడినప్పుడే నీకు పతనం వచ్చేస్తుంది. ఏమంటే పతనం వచ్చేస్తుంది. నీ ఒంట్లో, నీ ఇంట్లో పతనం మొదలైపోతుంది ఏమంటే. అందుకని దేవుడు చెప్తున్నాడు, నీ కళ్ళను జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి. నువ్వు అదుపులో పెట్టుకోవాలి. నీ ఎదురు నువ్వు పెట్టుకోకూడదు. దేవునికి ప్రార్థన చేసుకో, అయ్యా నా కంటి చూపు కొంచెం జాగ్రత్తగా నీ వైపుకు చూచేటట్టుగా నన్ను ఆ విధంగా స్థిరపరచు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసుకుంటే చాలు. నీ కన్ను నా దేవుడు ఎక్కడకు పోనీయాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈయన ఎవరు? రాజు. పొద్దుగాలుగా రాజం నగరం మీద నుంచి లేచి ఆయన అటు ఇటు తిరుగుతున్నాడట. అటు ఇటు తిరుగుతుంటే అటు చూపు చూసేసరికి స్నానం చేస్తున్న ఆడ మనిషి అవుపడిందట. ఆయన చూపు ఎక్కడ పడింది ఇప్పుడు? అమ్మాయి మీద, రాజరికం మీద పడలే, రాజ పరిపాలన మీద పడలే. ఆయన చూపు ఎక్కడ పడ్డది ఇప్పుడు? అందుకనే దేవుడు, నువ్వు పతనం అయ్యేది అక్కడనే. ఏం తాగనోడు గిలాసులు బెల్లం సార తాగుతున్నట్టే కారణం ఏంది? పతనం వచ్చేసి దానికి అంతే. ఏం తెలియనాడు కోటలు తాగుతుంటే కారణం ఏంది? ఇంట్లో సంసారం అన్ని అమ్ముకొని తాగింది కారణం ఏంది? దేని బిడ్డలారా, నేను కూడా చెప్తున్నాను, ఈ తాగుడం వల్ల నేను చిన్న గ్యాస్ ఉండే గ్యాస్ ఏమి లేకపోతే నేను ఏం చేసినట్టే ఆ గ్యాస్ అమ్ముకొని తాగా. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నా బలహీనతలని చెప్తే నా దేవుడు ఇక్కడ నిలబెట్టినందుకు నేనెంతో నా దేవుని కొరానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. దేవుని బిడ్డలారా, నేను బ్రతుకుతానని నేను అనుకోలేదు. నా దేవుడు ఈరోజు బ్రతికించాడు. ప్రతి ఒక్కరిని ఈరోజు నేను సిద్ధపరుస్తున్నాను, ఒక మాదిరిగా చూపిస్తున్నానంటే కారణం ఏంటంటే నేను అణిగిపోయాను. మీరు కూడా అణిగిపోకూడదు. మీ సంసారాలు పతనమో కాకూడదు. మీరు సమృద్ధిగా కలగాలి, సమృద్ధిగా మీ ఇంట్లో కలగాలనే దేవుని కోరిక. ఆ గ్యాస్ అమ్మి 600 రూపాయలు వస్తే 2 రోజులకే